ప్రేమ చూపిన కృపామయా, నా ఊహల కంటేను అధికముగా దయచేయు ప్రేమమయా, నా ఊహల కంటేను అధికముగా దయచేయు ప్రేమమయా, కృతజ్ఞతతో కొనియాడెద నా యేసునాదా, నీవు నాకై చేసిన మేళకై కోటి కోటి కృతజ్ఞతలు, కోటి కోటి కృతజ్ఞతలు. అర్హతే లేని పాడదాం, నాపై నీదు ప్రేమ చూపిన కృపామయా, అర్హతే లేని నాపై నీదు ప్రేమ చూపిన కృపామయా, నా ఊహల కంటేను అధికముగా దయచేయు ప్రేమమయా, నా ఊహల కంటేను అధికముగా దయచేయు ప్రేమమయా, కృతజ్ఞతతో కొనియాడెద నా యేసునాదా, నీవు నాపై చూపిన ప్రేమకై కోటి కోటి కృతజ్ఞతలు, కోటి కోటి కృతజ్ఞతలు. నీ చేతిలో చెక్కుకొంటివి సన్నుతింతును అనునిత్యము, నీ చేతిలో చెక్కుకొంటివి సన్నుతింతును అనునిత్యము, నీ పాద సేవలో బ్రతుకుటకై నీ వరము ప్రసాదించుము, నీ పాద సేవలో బ్రతుకుటకై నీ వరము ప్రసాదించుము, కృతజ్ఞతతో కొనియాడెద నా యేసునాదా, నీవు నాకై చేసిన మేళకై కోటి కోటి కృతజ్ఞతలు, కోటి కోటి కృతజ్ఞతలు, కోటి కోటి కృతజ్ఞతలు. మనం కోటి అని సింపుల్గా చెప్పాము, కానీ మనం ఎన్ని స్తుతులు చెల్లించినా, ఎంత కృతజ్ఞత చెల్లించినా ఆయన రుణము మనం తీర్చుకోలేము. ప్రియులారా, ప్రతిరోజు కూడా మనల్ని కాపాడుతూ ఉన్నాడు. నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడని చెప్పారు. ఆయనకు మనం నిద్రపోవాలంటే ఆయన మెలకువగా ఉండాలి. ఎందుకో తెలుసా? మరలా నీవు నేను క్షేమంగా లేవాలంటే ఒకవేళ ఆ నిద్రలో ఒకవేళ మనం కోల్పోయినట్లయితే అది కూడా ఆయన కాపుదలలో ఒక భాగమే. మనం బయటకు వెళుతున్నామంటే మన నిరంతర ప్రయాణంలో ఆయన కాపుదల కాయకపోయినట్లయితే మన స్థితి ఏంటి? బలలో ప్రవేశించబోతున్నాం. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. కాబట్టి నీ జీవితం బాగుండాలంటే, నీ స్థితి బాగుండాలంటే, నీవు ఆయన పోలిక కావాలంటే నీ ముందు ఆయన శరీరము ఆయన రక్తం ఉంచబడ్డాయి. పాలిపంపులు పొందుతావా?